మంత్రి గుమ్మనూరు జయరాంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా, మంత్రిగా గుమ్మనూరు జయరాం ఇక్కడ ఉన్నారని, అభివృద్ధికి మాత్రం 10 ఏళ్లుగా ఆలూరు ఆమడ దూరంలో ఉందని నారా లోకేష్ అన్నారు. గుమ్మనూరు జయరాం, ఆయన తమ్ముడు, మరో 6 కుటుంబాలు తప్ప ఒక్క వాల్మీకి కుటుంబానికైనా న్యాయం జరిగిందా అని నారా లోకేష్ ప్రశ్నించారు. 100 ఎకరాలకు గుమ్మనూరు జయరాం అధిపతి అయ్యారు. కానీ 1 ఎకరం భూమి కొనే స్థితిలో ఇక్కడ వాల్మీకులు ఉన్నారా? ఈ విషయంలో ఆలోచించాలని నారా లోకేష్ అన్నారు. గుమ్మనూరు జయరాం బెంచ్లో తిరుగుతుంటే ఇక్కడ వాల్మీకులు కనీసం సైకిల్ కొనుక్కునే పరిస్థితిలోనైనా లేరన్నారు. ఈఎస్ఐ మందుల కొనుగోలు స్కామ్లో ఆయన బెంచ్ కార్ గిఫ్ట్గా తీసుకున్నారని, అందుకే ఆయన అందరూ బెంచ్ మంత్రి అంటారని నారా లోకేష్ చెప్పారు. అంటే ఆయన అవినీతి ఏ రేంజ్లో ఉందో ప్రజలే తెలుసుకోవాలన్నారు. ఆలూరు నియోజకవర్గం ఇప్పటికీ కనీసం రోడ్ల మరమ్మతులకు నోచుకోలేని దుస్థితిలో ఉందని నారా లోకేష్ తెలిపారు. బెంచ్ మంత్రి గుమ్మనూరు జయరాం భార్య రేణుక, కుటుంబ సభ్యులు, సన్నిహితుల పేర్లపై అస్పరి మండలంలో ఇటీన కంపెనీ నుంచి 180 ఎకరాలు కొనుగోలు చేశారని లోకేష్ ఆరోపించారు. ఈ భూములు బినామీ పేర్లతో లెక్కల్లో చూపని ఆదాయంతో కొన్నారని, ఇవి అక్రమాస్తులే అంటూ ఆస్తులను ఐటీ అధికారులు తాత్కాలిక అటాచ్ చేశారని నారా లోకేష్ తెలిపారు. ప్రభుత్వ ధర ప్రకారం ఎవరైనా రిజిస్ట్రేషన్కి డబ్బులు చెల్లిస్తే ఆ భూములు రైతుల పేరిట రిజిస్ట్రేషన్ చేస్తానని బెంచ్ మంత్రి హామీ ఇచ్చారని, ప్రభుత్వ ధర ప్రకారం రైతుల తరపున రిజిస్ట్రేషన్ డబ్బును తాను చెల్లిస్తామని బెంచ్ మంత్రి గుమ్మనూరు సిద్ధమా అంటూ నారా లోకేష్ సవాల్ విసిరారు. బెంచ్ మంత్రి స్వగ్రామం గుమ్మనూరులో సోదరుడు గుమ్మనూరు శ్రీనివాసులు నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర పేకాట క్లబ్పై దాడులు నిర్వహిస్తే తిరిగి పోలీసులపై దాడులు చేసిన చరిత్ర ఆ కుటుంబానిదని లోకేష్ తెలిపారు. ఆలూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలా దోపిడీ చేస్తూ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రజలను మోసం చేస్తున్నారని నారా లోకేష్ అన్నారు. బెంచ్ మంత్రి సోదరులు గుమ్మనూరు నారాయణ, శ్రీనివాసులు, వైసీపీ నేతలు నియోజకవర్గంలో భూ కబ్జాలు, భూ సెటిల్మెంట్స్ ఎక్కువైపోయాయన్నారు. కర్ణాటక నుంచి మద్యం, ఇక్కడ నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాలో గుమ్మనూరు కుటుంబం ఆరితేరిందని, ఇప్పుడు ఏకంగా ఆలూరు చెరువునే మింగేయడానికి స్కెచ్ వేశారని నారా లోకేష్ మండిపడ్డారు. వేదవతి నది నుంచి పెద్ద ఎత్తున అక్రమంగా ఇసుక దోపిడీ చేస్తున్నారని, ఇది ప్రజలు గుర్తించాలని నారా లోకేష్ కోరారు. గుమ్మనూరు జయరాం అవినీతి గురించి రాసిన జర్నలిస్టులపై కూడా దాడి చేసిన నీచమైన చరిత్ర ఆయనదని లోకేష్ అన్నారు. ఇప్పటికైనా ఆలూరు నియోజకవర్గం ప్రజలు గుమ్మనూరు జయరాం అవినీతిపై వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని నారా లోకేష్ ప్రజలకు పిలుపునిచ్చారు.